అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిజన్ టు ద రీడింగ్. మీరు వింటున్నారు అశేష హాస్య ప్రియులకు అభిమాన నటుడైన పద్మశ్రీ కన్నిగంటి బ్రహ్మానందం గారి జీవిత చరిత్ర. ఈరోజు ఎపిసోడ్లో వారి జీవిత చరిత్ర పుస్తకంలోంచి మరికొన్ని చాప్టర్స్ చదివి వినిపిస్తాను. ఇలా మొదలవుతోంది. అటువంటి కారే నాకుంటే. అరిషడ్ వర్గాలు 6, అందులో 6వది అసూయ. వరుసలో ఆఖరిదైన పతనాన్ని సృష్టించడంలో మొదటిది. స్వార్థం, సంకుచిత స్వభావం, ఇటువంటి గుణాలు అసూయ సంతానం. తనకున్న సంపదలు ఇతరులకు దక్కకూడదని, తను పొందలేని ఉన్నత స్థానం ఇతరులకు సొంతం కాకూడదని ఈర్ష్యతో ఆలోచించే వ్యక్తులు మనకు ప్రతి చోట తారసపడుతూ ఉంటారు. పైకి మిత్రులుగా నటిస్తూ లోపల మన ఉన్నతిని చూసి ఏడ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ చాలామందిలో కొందరు మా కాలేజీలోనూ ఉన్నారు. నేను వాళ్ళలాగే జీతం తీసుకుని ఉంటే పాపం ఆ నరఘోషం ఉండేది కాదు. మిమిక్రీ ప్రోగ్రామ్స్ ద్వారా ఆనందంగా పారితోషికం తీసుకుంటున్నాను కదా. అది కొందరికి కంటికి ఇంపుగా ఉండేది, మరికొందరికి కంటగింపుగా ఉండేది. నా అవకాశాల్ని అణగదొక్కాలనే ఆలోచన ఉన్నవాళ్లకు ఒక సాకు దొరికింది. ఇదంతా నేను ఇప్పుడే చెబుతున్నానంటే బ్రహ్మానందం సినిమా నటుడు కాకముందే ఈర్ష్య, అసూయలకు బలైపోవలసిన పరిస్థితులు ఎదురయ్యేవి. అందులో వీళ్ల సంకుచిత మనస్తత్వానికి పరాకాష్ఠ మరో అధ్యాయంలో మీ ముందుంచుతాను. ఇప్పుడు ఇక్కడ నాకు పెళ్ళయింది, ఖర్చులు పెరిగాయి. కాబట్టి మిమిక్రీ ప్రోగ్రామ్స్ చేయక తప్పడం లేదు. హాబీ నుంచి ఆదాయం వైపు ప్రయాణం నా తోటి మిత్రులకు నచ్చేది కాదు. కాబట్టి నేను ఒకసారి మచిలీపట్నంలోని నేషనల్ కాలేజీలో ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నప్పుడు సెలవు దొరకకుండా చేశారు. పోనీ ఆ ఒక్కరోజైనా ఉదయం వెళితే సాయంత్రం ప్రోగ్రాం టైంకి అందుకోవచ్చు అనుకుంటే అదే కుదరకుండా క్లాసులన్నీ అటెండ్ చేసే వెళ్ళాలన్నారు. నేను వెళ్ళాలి, సెలవు లేదు, ఇవ్వలేదు. వెళ్ళకపోతే మాట పోతుంది. వెళితే ఆ రోజుల్లో 1500 పారితోషికం అంటే కాలేజీలో నాకొచ్చే 4 నెలల జీతంతో సమానం. అప్పుడు నాకు భగవంతుడు గుర్తుకు రాలేదు, ఇచ్చిన మాట గుర్తుకొచ్చింది. వాళ్ళిస్తానన్న పారితోషికం కనిపించింది. అత్తిల్ నుంచి భీమవరం వెళ్ళి అక్కడి నుంచి మచిలీపట్నం బస్సులో వెళ్ళాలి. క్లాసులన్నీ అటెండ్ అయ్యి బయటికి వచ్చేసరికి మధ్యాహ్నం 12:30 అయ్యింది. నేను బస్టాండ్ వెళ్ళేసరికి బస్సు వెళ్ళిపోయింది. సహనానికి పరీక్ష, సాధించడానికి కావలసిన దీక్ష, ఇవన్నీ నిజంగా నాకు అప్పుడేమీ గుర్తులేవు. ఇచ్చిన మాట, ఇస్తానన్న 1500 మాట, ఇవే నా మస్తిష్కంలో ఉన్నాయి. బస్సు వెళ్ళాక కాసేపు నిశ్శబ్దంగా బస్టాండ్ ముందు నిలబడ్డాను. నేనెక్కవలసిన బస్సు వెళ్ళిపోయింది, అందుకే నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఆకివీడు ఆకివీడు అని ఎక్కడో కాకిలా అరిచాడు. ఆ కంఠం నాకు కోకిల కంఠంలా వినిపించింది. తల తిప్పి చూస్తే ఒక మెటాడోర్ వ్యాన్ వాడు ఆకివీడు వెళ్తూ ప్యాసింజర్లని ఎక్కించుకుంటాడు. ఆకివీడు వరకు వెళ్ళగలిగితే అక్కడి నుండి మచిలీపట్నం వరకు వెళ్ళొచ్చు. నా గమ్యానికి మొదటి మజిలీ. బస్టాండ్ ముందు నిశ్శబ్దంగా నిలబడడం కంటే ఏదో ఒక ప్రయత్నం చెయ్యొచ్చు కదా. పరిగెత్తడం అంటే ఏమిటో నాకప్పుడు తెలిసింది. పరిగెత్తికెళ్ళి ఆ మెటాడోర్ ఎక్కాను. అదే నాకు ఇండియన్ ఎయిర్లైన్స్ వారి విమానంలా కనిపించింది. కోళ్ల గంపలు, ఎండు చేపల కంపులు కూడా ఇంపుగానే అనిపించాయి పాపం నాకు. అదేమిటో. కోకిలకు డబ్బులిచ్చి సర్దుకుని కూర్చున్నాను. మెటాడోర్ వ్యాన్ వెళ్తుంది. స్టాప్కి జనాలు ఎక్కుతున్నారు. 20 మందిని కడుపులో మోసే గర్భిణీలా సాగిపోతోంది. నేను టైం లెక్కేసుకుంటున్నాను. ఫలానా టైంకి ఆకివీడు చేరితే ఫలానా టైంకి మచిలీపట్నం చేరొచ్చు అని. నా ఆలోచనలకే కాదు, మెటాడోర్కి బ్రేక్ పడింది, రైల్వే గేట్ పడింది అని కోకిల కాకిలా అరిచాడు.
ఈసారి వాడి కాకి కంఠస్వరం కఠినంగా వినిపించింది. ఆ రైల్వే గేటు పడ్డ ఊరి పేరు ఉండి. అందరం దిగాం. సరుకుల సందుల్లోంచి, మనుషుల మధ్యలోంచి నా శరీరాన్ని బయటికి నెట్టుకుని ఈడ్చుకుని దిగాను. అందరం ఎక్కవలసిన రైలు కోసం కాకుండా ఆగకుండా పోయే రైలు కోసం ఎదురు చూస్తున్నాం. ఇంతలో ఒక కారు వచ్చి ఆగింది. ఇటువంటి కారే గనక నాకుంటే ఈ పాటికి వెళ్ళిపోయి ఉండేవాణ్ణి కదా అనుకున్నాను. అప్పుడొచ్చింది ఆ ఆలోచన. ఈ కారులో గనక గుడివాడకు వెళ్తే అక్కడి నుంచి ఇంకా త్వరగా మచిలీపట్నం వెళ్ళొచ్చు అని. కారులో ఒక పెద్దాయన వెనక సీట్లో కూర్చుని పేపర్ చదువుతున్నాడు. డ్రైవర్ దిగాడు. ఓ రాయేసి చూద్దాం అనుకుని వేశాను. ఈ కారు ఎక్కడి వరకు వెళ్తుందండి అని. ఇది ట్రావెల్స్ కారు, ఆ పెద్దాయన బుక్ చేసుకున్నారు అని చెప్పాడు. కారు మీద నేను విసిరిన రాయి తిరిగి నాకే వచ్చి తగిలినట్టయింది. చిన్నగా నిట్టూర్చి వెళ్ళబోయాను. పెద్దాయన కారు విండోలోంచి చూసి, ఎవరది అని డ్రైవర్ని గంభీరంగా అడిగారు. డ్రైవర్ వెళ్ళి చూశాడు. ముందు సీటు ఖాళీగానే ఉంది కదా, వచ్చి కూర్చోమను అన్నాడాయన. కారు విండోకి అద్దం ఉండటం ఎంత మంచిదైందో నాకు అర్థమైంది. డ్రైవర్ రమ్మన్నాడు. నే వెళ్ళి ముందు సీట్లో కూర్చున్నాను. ఆ పెద్దాయనకు థ్యాంక్స్ మాస్టారు అని చెప్పాను. గేటు తెరుచుకుంది. ముందు వెళ్తున్న మెటాడోర్ వైపు గర్వంగా చూశాను. కారులో వెళ్తుంటే దారిలో ఆయన అడిగాడు, ఎందాకా అని. మచిలీపట్నం వరకు వెళ్ళాలి అని మర్యాదగా చెప్పి, గుడివాడలో దింపేస్తే బస్సు పట్టుకుని వెళ్ళిపోతాను అని వినయంగా చెప్పాను. దానికి ఆయన సమాధానం విని నిటారయ్యాను. నేను కూడా మచిలీపట్నమే వెళ్తున్నానులేండి అన్నాడు. నాకు వెంటనే హుర్రే అని అరిచి చప్పట్లు కొట్టాలనిపించింది. నిస్సంకోచంగా చెప్తున్నాను, నాకప్పుడు అలాంటి ఫీలింగే కలిగింది. దారిలో వివరాలు అడిగాడు. నేషనల్ కాలేజీలో నా మిమిక్రీ ప్రోగ్రాం ఉందని చెప్పాను. ఆయన చిన్నగా నవ్వి మెల్లగా చెప్పాడు, నేను దిగాల్సింది అదే ఏరియా. నాకు రెండోసారి హుర్రే అనాలని అనిపించలేదు. మచిలీపట్నం బస్టాండులో దిగి రిక్షా పట్టుకుని వెళితే లేట్ అవుతుందేమో అని ఆలోచించేలోపే నన్ను కాలేజీ దగ్గర దింపడానికి కూడా ఆయన సిద్ధమయ్యాడు. మచిలీపట్నం వచ్చింది. కాలేజీ దగ్గర దింపారు. నేనా పెద్ద మనిషికి శతకోటి నమస్కారాలు ఒక్క నమస్కారంలోనే జోడించి కళ్ళతో చెప్పాను. కారు వెళ్ళిపోయింది. నేను ప్రోగ్రాం టైంకి చేరుకున్నాను. అలా దిగ్విజయంగా నా పని పూర్తయింది. ఇదంతా చదివితే మీకేమనిపించింది? అత్తిలిలో బస్సు వెళ్ళిపోవడం ఏమిటి, మెటాడోర్ కాకిలా అరవడం ఏమిటి, రైల్వే గేట్ పడటం ఏమిటి, కారు రావడం ఏమిటి, ఆయన లిఫ్ట్ ఇవ్వడం ఏమిటి, అది మచిలీపట్నమే వెళ్ళడం ఏమిటి, పైగా నేను దిగాల్సిన చోటే దింపడం ఏమిటి, ఏమిటిదంతా? ఎవరి లీల? కాలేజీలో అసూయాపరుల వల్ల నేను ఇబ్బంది పడుతున్నానని మచిలీపట్నం వరకు వెళ్ళడానికి నాకు మార్గం సుగమం చేసిందెవరు? ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయడానికి ఆ సౌకర్యం ఏర్పాటు చేసిందెవరు? ఆ రైల్వే గేటు పడకపోతే కారు ఆగేది కాదు, నేను ఎక్కేవాణ్ణి కాదు. ఇంత ఆర్గనైజ్డ్గా నన్ను గమ్యానికి చేర్చింది ఇంకెవరు? ఆ స్వామి, నా స్వామే కదా. వైకుంఠం నుంచి సరాసరి భూలోకం మీద పాదం మోపగలిగిన వాడే కదా. ఓ అడుగు నేల మీద మరో అడుగు ఆకాశాన వేయగలిగిన ఆ వామనమూర్తే కదా నన్ను నడిపించినవాడు, నన్ను గమ్యానికి చేర్చినవాడు. వాడే నాకు తోడుగా ఉండగా ఈ అసూయలు, ఈర్ష్యాద్వేషాలు నేనెందుకు ఖాతరు చేయాలి? నా సుదీర్ఘ ప్రయాణంలో నా స్వామి నా చిటికెన వేలు పట్టుకుని నడిపిస్తూనే ఉన్నాడనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి? హరి ఓం, హరి ఓం, హరి నారాయణ ఓం. ఎవరిని ఎందుకు ఎక్కడ పరిచయం చేస్తాడో దేవుడు.
అక్షరానికి శబ్దం సుడికారం, శబ్దానికి నాదం అలంకారం, నాదానికి ఆరంభం ప్రణవనాదం, ప్రథమం ప్రభావం ప్రణవం ఓం. నా జీవితంలో అక్షరం నిశ్శబ్దంగా శబ్దమై, నుడికారమై, నాదమై, ప్రణవమై, ఓంకారమై, ఓం ప్రథమంగా ఈ సినీ కళామ తల్లి లలిత కళారాధనలో ఒదిగిన పువ్వునై, వెలిగిన దివ్వెనై, ఎదిగిన నవ్వునై, ఆనందమానంద పరమానందమై, బ్రహ్మానందమై మీ ముందు ఆవిష్కరించబడిన అధ్యాయమిది. చిత్ర పరిశ్రమలో నా హాస్యాధ్యయనమిది. హాస్యోదయానికి ఆరంభం చీకటి, హాస్యానికి ముందర, ఉదయానికి ముందర చీకటి ప్రకృతిలోనే కాదు, అప్పుడప్పుడు జీవితంలోనూ వచ్చిపోతూ ఉంటుంది. అలా 2-3 సార్లు వచ్చిపోయింది. మొదటిసారి నా భార్యకు అబార్షన్ అయినప్పుడు చీకటిని చూశాను. రెండోసారి కూడా ప్రెగ్నెన్సీ నిలవనప్పుడు అదే చీకటిని గమనించాను. మొదట్లో పిల్లలు పుడతారన్న భయం ఉండేది. భయం కూడా కాదు, అసహాయత. పిల్లలంటే ప్రేమ లేక కాదు, పెంచలేక ఇబ్బంది పడతానేమోనని. అప్పుడే 3 ఫిగర్ శాలరీ నుంచి 4 ఫిగర్ శాలరీ అందుకునే స్థాయికి వచ్చింది. ఇటు 4 అంకెల జీతం, అటు మిమిక్రీ వల్ల వచ్చే పారితోషికం. సంసార బాధ్యతలంటే భయం పోయింది. పిల్లలు కావాలన్న తపన పెరిగింది. అప్పుడు మళ్ళీ నా భార్య గర్భం దాల్చింది. అదే ఈ అధ్యయనానికి ఆరంభం, ప్రథమం ప్రణవం. నేను మొదటిసారి నా భార్యతో కలిసి హైదరాబాద్లో అడుగుపెట్టాను. హైదరాబాద్ చూడటానికి కాదు, నా భార్యని మంచి గైనకాలజిస్ట్కి చూపించడానికి. ఆమెకప్పుడు 3వ నెల. ఈసారి గర్భం నిలవాలన్న ఆశతో మంచి డాక్టర్కు చూపించడానికి, మంచి వైద్యం ఇప్పించడానికి హైదరాబాద్ రావడం జరిగింది. డెలివరీ వరకు ఇక్కడే ఉండాలి. రామ్నగర్లో మా బావమరిది ఇల్లు. పాలేటి వివేకానందరావు ఆయన పేరు. ఆయన ఇంట్లో నా భార్య లక్ష్మిని ఉంచి నేను తిరిగి అత్తిలి వెళ్ళి నా ఉద్యోగం నేను చూసుకుంటూ అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉండేవాడిని. పరీక్షలు పూర్తయ్యాయి. కాలేజీకి సెలవులిచ్చారు. నేను హైదరాబాద్ వచ్చాను. ఎందుకు వచ్చాను? లక్ష్మి కోసం. దేవుడు నన్ను అక్కడికే ఎందుకు పంపించాడు? లక్ష్యం కోసం. నా జీవితానికి ఒక లక్ష్యాన్ని ముందే నిర్ణయించిన నిటలాక్షుడు, నిరాకారుడు ఈ రాయికొక ఆకారం సృష్టించడానికి, నా మార్గానికి ఒక శ్రీకారం చుట్టడానికి, నా కలలను సాకారం చేయడానికి, నేను కోరని ఉపకారం నాకు కలిగించడానికి భగవంతుడు నన్ను ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చాడు. హైదరాబాద్లో రామ్నగర్ నేనుండేది. అక్కడికి దగ్గరలోనే ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అదే ఏరియాలో ఏపీఎస్ఆర్టీసీ వారి ఆఫీస్. ఆ ఆఫీస్లో ఆదివిష్ణు, ఆయన ఆ ఆఫీస్లో పిఆర్ఓ. ఆదివిష్ణు నాకు అంతకుముందే ప్రోగ్రామ్స్ ఇచ్చేటప్పుడు పరిచయం. ఆ పరిచయాన్ని పురస్కరించుకుని ఖాళీ సమయాల్లో ఆదివిష్ణు గారి దగ్గరకు వెళ్ళి కాలక్షేపం చేసేవాడిని. కాలక్షేపం అంతా హాస్యభరితంగానే సాగేది. నాకు తెలిసిన జోక్స్ చెప్పేవాడిని, నాకొచ్చిన మిమిక్రీ చేసేవాడిని. అప్పుడప్పుడే దూరదర్శన్ ప్రారంభమైంది. అందులో ప్రోగ్రామ్ ఆఫీసర్గా పనిచేసే శశిధర్ గారితో పరిచయం అయింది. ఆదివిష్ణువు గారి ఆఫీస్లోనే ఇద్దరం మొదటిసారి కలిశాం. దేవుడు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎందుకు పరిచయం చేస్తాడో మనకు తెలీదు. కానీ దేవుడికి అంతా తెలుసు. సముద్రంలో ఉండే ఉప్పు వంటింటి కూరల్లో పడ్డానికి ఎందుకొచ్చింది? ఎక్కడ ఉప్పు పుట్టుక, ఎక్కడ పప్పు వాడుక. ఉపమానం ఉప్పుతో మొదలైనా మా పరిచయం ఉపకారంతోనే మొదలైంది. ఆదివిష్ణువు గారి దగ్గర నేను చేసే మిమిక్రీ చూసిన శ్రీధర్ గారు నాకు మొదటిసారి దూరదర్శన్లో ప్రోగ్రాం ఇచ్చే అవకాశాన్ని కలిగించారు. అందులో ఆదివిష్ణువు గారి సిఫారసు ఉంది. అలా నేను స్టేజీ స్థాయి నుండి కెమెరా ముందుకెళ్లే స్థాయికి వెళ్ళాను. నా మొదటి ప్రోగ్రాం టెలికాస్ట్ అయ్యింది. ఇప్పట్లా ప్రచార సాధనాలు, సామాజిక మాధ్యమాలు ఏమీ లేని రోజుల్లో మౌత్ పబ్లిసిటీ మీదే ఆధారపడవలసి వచ్చేది. ఆ విధంగా నా మిమిక్రీ ప్రోగ్రాం కలవారి ఇళ్లల్లోనే కాదు,
పల్లెటూరి పంచాయతీ ఆఫీస్ టీవీల దాకా వెళ్ళింది. టీవీ కొనే టీవీ అందరికీ అప్పట్లో ఉండేది కాదు. ఆ టీవీ ద్వారా బ్రహ్మానందం కొంతమేర ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అప్పుడు ఆ సమయంలోనే ఒక పరిచయం నా జీవితాన్ని మలుపు తిప్పింది. అప్పుడు నాకు పరిచయమైన ఆ మహనీయుడి పేరు జంధ్యాల. ఆదివిష్ణువు గారు నన్ను ఒక చోటకు తీసుకువెళ్తానన్నారు. ఖాళీ గదా, కాలక్షేపం కోసం అనుకుని వెళ్ళాను. కాలాన్ని నిధి నిక్షేపం చేయడానికి భగవంతుడు ఆదివిష్ణువు గారి రూపంలో అక్కడికి తీసుకెళ్లి ఉంటాడని ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అది ఒక ఖరీదైన హోటల్. స్టోరీ డిస్కషన్స్ కోసం అప్పట్లో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, రైటర్స్ కోసం ఒక రూమ్ తీసి పెట్టేవారు. ఆ గదిలో ఎవరెవరో ఉన్నారు. అందరిలో గంభీరంగా జంధ్యాల గారు ఉన్నారు. నన్ను నవ్వించమన్నారు. మొదలుపెట్టాను. తెల్లవారుజామున 3 అయ్యింది. అప్పటిదాకా అంతా నవ్వుతూనే ఉన్నారు. మళ్ళీ రెండో రోజు కూడా తీసుకురమ్మన్నారు నన్ను. ఆ విధంగా జంధ్యాల గారి దృష్టిలో పడ్డాను. అయితే ముందుగా నన్ను శశిధర్ గారు ఒక చోటకు తీసుకెళ్లారు. అక్కడొక దర్శకుడి పరిచయం చేశారు. ఆ దర్శకుడి పేరు వేజేళ్ల సత్యనారాయణ. అభ్యుదయ భావాలతో సామాజిక మార్పు కోసమే తయారు చేసిన కథలు ఆయన దర్శకత్వంలో వచ్చేవి. వేజేళ్ల సత్యనారాయణ గారు నన్ను తన సినిమాలో వేషం ఉంది చేయమన్నారు. ఆ సినిమా పేరు శ్రీ తాతావతారం కథ. తాతగా కోటా శ్రీనివాసరావు గారు, మనవడిగా నరేష్ గారు. అందులో నేను నరేష్ స్నేహితుడిగా చేశాను. షూటింగ్ మొదటి రోజు వెస్లీ కాలేజీ సికింద్రాబాద్లో నా ఫస్ట్ మూవీ, ఫస్ట్ షాట్. కాళ్ళు వణకడం, గొంతు తడారిపోవడం, చెమటలు పట్టడం ఇత్యాది ఆందోళనకరమైన వాతావరణంలో నేనేమీ లేను. నటించడం నాకు కొత్త ఏమీ కాదు. సినిమాలో నటించడం కొత్త. ఆ కొత్త ఫీలింగ్ని అనుభవించాలి, ఆస్వాదించాలి, అభిమానించాలి. అందుకే నేను అన్నీ మరిచి నా పాత్రలో పరకాయ ప్రవేశం చేశాను. ఆ విధంగా సినీ రంగ ప్రవేశం చేశాను. అయితే విడుదలైన మొదటి సినిమా మాత్రం సత్యాగ్రహం. సత్యాగ్రహం జంధ్యాల గారు దర్శకత్వం వహించిన సినిమా. చల్లా రామకృష్ణారెడ్డి హీరోగా చేశారు. అందులో నాది అరగుండు కాదు, పూర్తిగుండు. అయితేనే జంధ్యాల గారి కడుపు చల్లగుండా. టెస్టిని ముందే రచించబడిన నుదిటి రాత. అంతకు ముందు వచ్చిన గర్భం నిలిచి ఉంటే లక్ష్మిని హైదరాబాదుకు తీసుకురావడం అనే పాయింటే ఉండేది కాదు. హైదరాబాద్లో ఆదివిష్ణువు గారు, శశిధర్ గారు, వేజేళ్ల గారు, జంధ్యాల గారు ఇంతమంది దారమై ఆధారమై నా నవ్వులను పువ్వులుగా కూర్చేవారే కాదు. ఆ మాలెవరిది? వైజయంతి మాల ధరించిన మూలపురుషుడు ఏర్చి కూర్చిన మాలే కదా. ఎక్కడి నేను, ఎక్కడి సత్తెనపల్లి, ఎక్కడి అత్తిలి, ఎక్కడి బ్రహ్మానందం. అక్షరం శబ్దమైంది, శబ్దం నాదమైంది, నాదం ప్రణవమైంది. నా ప్రస్థానం ప్రారంభమైంది. నా నవ్వులకు స్థానం కల్పిన స్థానంలోని దిగ్గజాలందరూ సర్వేజన సుఖినో భవంతు. చిరంజీవి గారు వెంటనే లేచి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇది ఒక చిత్రయాత్ర, రంగుల రంగస్థలాన రథయాత్ర, అభిరుచి పథాన సాగే ఆత్మయాత్ర. అల తీరాన్ని చేరే ప్రయత్నం, ఆర్టిస్టు గమ్యాన్ని చేరే ప్రయత్నం. రెండూ ఒక్కలాగే ఉంటాయి. అల వెనక్కి మరలిపోవచ్చు, కళ మాత్రం ముందుకి సాగిపోతూనే ఉంటుంది. కళకున్న గొప్పదనం అదే. కళని నిజం చేసే కమ్మని కథే ఇది. ఒక రంగుల కళ, హంగుల వల, మలచిన సజీవశీల, విధాత కళాన రాయబడిన నవల. విద్వత్తు విద్యుత్తుల పైకి కనబడదు. అది వెలిగించినప్పుడే విద్యుల్లత పడుతుంది. ఎవరో మీట నొక్కాలి. ఆ మీట నొక్కిన చెయ్యి ఎవరిది? ఒక దర్శకుడిదా? ఒక దార్శనికుడిదా? వజ్ర కవచధర కటిహస్తమా ఆ చెయ్యి? మణిమయ భూషణమైన వరదహస్తమా ఆ చెయ్యి? ఆ చెయ్యి ఎవరిది?
చెలువము నేలగా చెంగటలేడని కలతకు నెలవై అలసిన దేవేరి అలమేలు మంగను అనునయించిన చేయి. ఆది మధ్యాంతరహితుడైన ఆనందరూపిడి ఆశీస్సులు వేయి. సత్యాగ్రహంతో అనుగ్రహం పొంది జంధ్యాల గారి ప్రాపకంలో చేరి ఆయన్ని నేను దర్శకుడిగా అభిమానిస్తే, ఆయన నన్ను ఆత్మీయుడిలా అభిమానిస్తే, అడుగడుగున అనుచరుడినై, విదూషకుడినై, మిత్రుడినై చిత్రయాత్ర ప్రారంభించాను. అది నా జీవన జైత్రయాత్రగా మారబోతోందని అప్పుడు నాకు తెలియదు. ఆయనతో ప్రయాణంలో మొదటి మజిలీ వైజాగ్ బీచ్లో షూటింగ్. ఆయనతో పాటు వెళ్ళాను. ఆ రోజు నా జీవితంలో మరిచిపోలేని రోజు అవ్వబోతోందని వెళ్లేదాకా నాకు తెలీదు. కారణం, ఆ రోజు నాకు మెగాస్టార్ చిరంజీవి గారితో పరిచయం అయ్యింది. ఆ పరిచయం ఒక ప్రహాసనంలా జరిగింది. సత్యాగ్రహం సినిమా కోసం చేసుకున్న గుండుతో షూటింగ్ చూడటానికి వచ్చిన వారితో నిలబడి ఉన్నాను. అప్పటికే ఖైదీ చూసి ఉన్నాను. నా భార్య లక్ష్మితో కలిసి కొత్త కుర్రకారుని ఉర్రూతులూగించడానికి వచ్చిన యువ హీరో అని నేను కళ్ళప్పగించి నోరు తెరుచుకుని ఒక వింత జీవిలా చూస్తున్నాను. పైగా ఆ రోజు చిరంజీవి చార్లీ చాప్లిన్ గెటప్లో ఉన్నాడు. సినిమా పేరు చంటబ్బాయి. నా నవ్వు నాకే వింతగా తోచింది. చిరంజీవి గారికి విచిత్రంగా అనిపించింది. ఎవరయ్యా అతను? ఆ ఎక్స్ప్రెషన్ ఏమిటి? డిస్టర్బెన్స్గా ఉంది, పంపించేయండి అన్నాడు. నేను బెత్తరపోయాను. జంధ్యాల గారు జోక్యం చేసుకుని, ఈయన బ్రహ్మానందం గారని ఆర్టిస్ట్, అత్తిలి కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నారు అని పరిచయం చేశారు. చిరంజీవి గారు వెంటనే కుర్చీలోంచి లేచి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆయన ఎందుకంత పెద్ద హీరో అయ్యారో అర్థమైంది. నాలోని లెక్చరర్ని ఆయన గౌరవించారు. షూటింగ్ గ్యాప్లో జంధ్యాల గారు నా గురించి చెప్పారు. నా జోక్స్ని, మిమిక్రీని చిరంజీవి గారు చాలా ఎంజాయ్ చేశారు. నువ్వు పెద్ద కమెడియన్ అవుతావు అని కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. బ్రహ్మానందానికి పరమానందం కలిగింది. షూటింగ్ అయిపోగానే ఆయన ఉండే డాల్ఫిన్ హోటల్కి వెళ్ళేవాడిని. మనసారా నవ్వుకునేలా ఎన్నో జోక్స్ చెప్తూ ఉండేవాడిని. అలా నేను చిరంజీవి గారికి అభిమాన పాత్రుడిని అయ్యాను. చిరంజీవి గారు ఎంత పెద్ద హీరోనో అంత చిన్న చంటబ్బాయి కూడా. అది ఎలా తెలిసిందంటే, ఆ చంటబ్బాయి సినిమాలో నాకు వేషం ఇచ్చారు జంధ్యాల గారు. ఆ షూటింగ్లో చిరంజీవి గారు, జంధ్యాల గారు కలిసి ర్యాగింగ్ చేసేవారు. అది నాకు తెలుసు. వాళ్ళు నాకు తెలియదనుకునేవారు. షూటింగ్లో భాగంగా ఒకరోజు నాకు జంధ్యాల గారు సీన్ చెప్పారు. నేను యాక్షన్ చెప్పి చెయ్యి ఊపుతాను. నువ్వు అక్కడి నుండి పరిగెత్తుకుంటూ రోడ్డు దాటుకుని యువతలకొచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందాగి డైలాగ్ చెప్పాలి అన్నారు. ఆ డైలాగ్ ఏమిటో చెప్పారు. నేను వెళ్ళి సముద్రానికి దగ్గరగా నిలబడ్డాను. డైరెక్టర్ గారు మైక్లో యాక్షన్ చెప్పి చెయ్యి ఊపారు. నేను పరిగెత్తడం మొదలుపెట్టాను. సముద్రం దగ్గర నుంచి రోడ్డు దగ్గరకు వచ్చి దాన్ని దాటి కలెక్టర్ ఆఫీసు ముందుకొచ్చి డైలాగ్ చెప్పాను. అంతా బాగానే జరిగింది. కానీ డైరెక్టర్ గారు, అబ్బే లేట్ అయిందయ్యా, మళ్ళీరా అన్నారు. నేను సముద్రం వైపు చూశాను, రోడ్డు వైపు చూశాను. మళ్ళీ రోడ్డు దాటి అక్కడికి వెళ్ళి అక్కడి నుండి పరిగెత్తుకు రావాలి. నా ఎక్స్ప్రెషన్స్ చూసి చిరంజీవి గారు, జంధ్యాల గారు నవ్వుకుంటున్నారని నాకు అర్థమైంది. అయినా సరే ఓకే సార్ అని చెప్పి మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి డైలాగ్ చెప్పాను. ఈసారి డైలాగ్ చెప్పడంలో టైమింగ్ మిస్ అయిందన్నారు. ఇక్కడ ఈ ఆర్టిస్ట్ ఏ డైలాగ్ చెప్తున్నాడో ఆ టైమింగ్ నాకెలా తెలుస్తుంది సార్ అని నేను అడగవచ్చు, కానీ అడగలేదు. నేను అడిగితే వాళ్ళ ఎంజాయ్మెంట్ అక్కడితో కట్ అయిపోతుంది. వాళ్ళ ఎంజాయ్మెంట్ కట్ అయిపోతే నన్ను పిలవరు. వాళ్ళు నన్ను పిలిచిందే ఎంటర్టైన్మెంట్ కోసం. అది నాకు అర్థమైంది. బికాస్ ఐఎమ్ నాట్ ఏ కిడ్. ఆ తర్వాత వాళ్ళు నిజం చెప్పి నవ్వేశారు. నేను వాళ్లకో పిట్టకథ చెప్పి నవ్వించేశాను. ఆ పిట్టకథ ఏమిటంటే, ఒక ఊళ్ళో ఒక పిచ్చోడు ఉన్నాడు. ఆ ఊరికో ప్రెసిడెంటు ఉన్నాడు.
ఆ ప్రెసిడెంట్ ఊరికి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే పిచ్చోడి గురించి చెప్పి, వీడొక పిచ్చివాడు, ఎంత ముదురు పిచ్చివాడంటే మీరే చూడండి అని ఆ పిచ్చివాడి ముందు 10 నోట్లు, 5 నోట్లు, 2 రూపాయల నోట్లు, రూపాయి నోటు పెట్టి నీకు నచ్చింది తీసుకోరా అనేవాడు. ఆ పిచ్చివాడు వాటిల్లోంచి 1 రూపాయి నోటు మాత్రమే తీసుకుని పరిగెత్తేవాడు. వాడి పిచ్చితనానికి అంతా పగలబడి నవ్వేవాళ్ళు. అలా ఊరొచ్చిన ప్రతివాడికి పిచ్చివాడి గురించి చెప్పడం, వాడి ముందు నోట్లు పెట్టడం. వాడు 1 రూపాయి మాత్రమే తీసుకుని పరిగెత్తడం జరుగుతూ ఉండేది. ఒకరోజు ఒక వ్యక్తి వాడిని పట్టుకుని, ఒరే, అన్ని నోట్లు ముందు పెడితే 10 రూపాయలు తీసుకోకుండా 1 రూపాయే తీసుకుంటావేమిట్రా అని అడిగితే, అందుకు ఆ పిచ్చివాడు ఒక పిచ్చి నవ్వు నవ్వి, ఒకవేళ నేను 10 రూపాయలు తీసుకుని ఉంటే ఆయన ఆ 10తోనే ఇవ్వడం ఆపేసి ఉండేవాడు. 1 రూపాయి తీసుకున్నాను గనకనే ఇప్పటికీ ఓ 30-40 మందికి చూపించాడాయన అని చెప్పాడు. అడిగిన వ్యక్తి నోరు తెరిచాడు. ఈ కథ చెప్పగానే పగలబడి నవ్వారు జంధ్యాల గారు, చిరంజీవి గారు. ఆ విధంగా నేను నవ్వులతోనే చిరంజీవి గారికి దగ్గరయ్యాను. చిరంజీవి గారు నన్ను మొదటిసారి ఫ్లైట్ ఎక్కించారు. చెన్నైలోని ఆయన ఇంటికి తీసుకెళ్లారు. అలా నేను ఒక మంచి దర్శకుడికి, ఒక పెద్ద హీరోకి నచ్చిన ఆర్టిస్టునై ఇప్పటికీ మీ ముందున్నాను. అర్జెంటుగా హైదరాబాద్ బయలుదేరండి. గాలిలో తేలిపోతున్నట్టుంది. నిజంగానే గాలిలో తేలిపోతున్నట్టుంది. ఆకాశం అంచులు దాటేస్తూ శూన్యంలో కూడా ఒక రహదారి ఏర్పరచుకుంటూ మేఘాల పల్లకీ పైన విహంగయాత్ర, నా మొదటి విమానయాత్ర. అది చిరంజీవి గారితో కలిసి నేల మీదకి వచ్చాను. అత్తలి కాలేజీలో మళ్ళీ నన్ను పాతాళంలోకి తొక్కడానికి నేల మీదకు లాగారు. నేను లాగే లోపల పసుగుతూ స్టూడెంట్స్ని సబ్జెక్ట్స్లో వెనకబడేలా చేస్తూ కాలేజీ ప్రతిష్టను భంగపరిచేలా ప్రవర్తిస్తున్నానంటూ నా మీద అభియోగం. స్టాఫ్ అంతా కలిసి రెగ్యులర్గా కలిసి వచ్చే కమిటీ మెంబర్స్ అందరినీ కలిసి ఉద్యోగమో సినిమానో తేల్చుకోమని నన్ను నిలబెట్టారు. అందరి ఎదుట దోషిలా నిలబెట్టారు. నేను నిశ్శబ్దంగా నిలబడ్డాను. నేల మీద కుసంస్కారపు కుతంత్రపు కమిటీల రాజకీయ కుచ్చిరంబైన ఆ మూకని చూస్తే నాకు నవ్వొచ్చింది. ఎదిగితే సంబరపడే వాళ్ళకన్నా కాలు పట్టి వెనక్కు లాగేవారి సంఖ్య ఎక్కువని అర్థమై నిజంగానే నాకు నవ్వొచ్చింది. అది స్థితప్రజ్ఞత కాదు, స్థితిని ఆకళింపు చేసుకోగలిగిన అనుభవం స్థితప్రజ్ఞత. నాకు జంధ్యాల గారు గుర్తొచ్చారు. నన్ను చిరంజీవి గారికి పరిచయం చేసిన వారి ఔదార్యం గుర్తొచ్చింది. నన్ను విమానం ఎక్కించి చెన్నైలోని వారి ఇంట్లో కుటుంబ సభ్యులందరితో కలిసి భోజనం పెట్టిన చిరంజీవి గారి సంస్కారం గుర్తొచ్చింది. ఇక్కడ వీరందరి కుసంస్కారం ఒళ్ళు విరుచుకుని కనిపిస్తోంది, రొమ్ము విరుచుకుని దూషిస్తోంది. ఆవేశానికి పోలేదు, సభ్యత అడ్డొచ్చింది, సంయమనంగా ఉండాల్సిన అవసరమూ వచ్చింది. అప్పుడొచ్చాడు ఒక ఆయన, పెద్ద ఆయన, కమిటీలో కంచు కంఠంతో మాట్లాడగలిగిన మంచు మనిషి. సినిమాల్లో నటించడానికి వెళుతూ మాట్లాడితే మెడికల్ లీవ్ అంటాడు. ఆ లీవు ఈ లీవు అని క్లాసులకు అటెండ్ కావడం లేదు అన్నారు. ఆయన వెంటనే క్లర్క్ని పిలిచారు. బ్రహ్మానందం చెప్పే సబ్జెక్ట్స్ తాలూకు రిజిస్టర్స్ తీసుకుని రమ్మన్నారు. క్లర్క్ తెచ్చాడు. ఆయన నా స్టూడెంట్స్కి నా సబ్జెక్ట్లో వచ్చిన మార్కులు పరిశీలిస్తున్నారు. నేను అలాగే నిలబడ్డాను నిశ్శబ్దంగా. ఆయన తలెత్తారు. అందరూ నాకు జరగబోయే అవమానాన్ని, నాకు ఇవ్వబోయే పనిష్మెంట్ని రకరకాలుగా ఊహించుకుంటున్నారని నాకు తెలుసు. నెగిటివ్ వైబ్రేషన్స్ని పాజిటివ్ ఎనర్జీ తట్టుకోవాల్సిన సమయం. నా సబ్జెక్ట్స్లో ఎవ్రీ ఇయర్ 90% మార్కులతో పాస్ అయిన వాళ్లే తప్ప ఫెయిల్ అయిన వాళ్ళు లేరు. ఇప్పుడేమిటి ఇబ్బంది మీకు అన్నారు. అంతా అవాక్కయ్యారు. మన కాలేజీ నుంచి ఒక లెక్చరర్ సినిమాల్లోకి వెళ్ళి బ్రహ్మాండమైన పేరు తెచ్చుకుంటే అది మన కాలేజీకి గర్వకారణం కదా. అతని మీద యాక్షన్ తీసుకోవడం ఏమిటి? అతని సబ్జెక్ట్స్లో రిజల్ట్స్ బాగున్నప్పుడు, అతని కాండక్ట్ క్లీన్గా ఉన్నప్పుడు యాక్షన్ ఎలా తీసుకుంటాం?
సినిమా అవకాశం వచ్చినప్పుడల్లా అతడు అడిగినన్ని లీవులు ఇచ్చి మన కాలేజీ ప్రతిష్ట పెంచుకుందాం అని అల్టిమేటం జారీ చేశారు. అందరూ తెల్లబోయారు. ఆ తర్వాత అందరూ బయటికి పోయారు. నేను అలాగే నిలబడి ఉన్నాను నిశ్శబ్దంగా. నిశ్శబ్దం రాజ్యాలే ఏలుతుంది. శబ్దం యుద్ధాలు పుట్టిస్తుంది. మౌనం శాంతి కపోతంలా ఆకాశానికి రెక్కలల్లార్చుకుంటూ ఎదుగుతుంది. అక్కడ అదే జరిగింది. ధర్మం ఉన్న చోటకు అధర్మం శాసనాలు రావు. ధర్మం నిలబడిన చోటుకు ఇటువంటి అభియోగాలు రావు అని ఆ ధర్మారావు గారు నిరూపించారు. ఆయన ఎవరు పంపించారు? వాడే. వైకుంఠములో, నగరిలో, ఆ మూల సౌధంబులో సిరికింజెప్పక పరుగు పరుగున వచ్చినవాడు, గజేంద్రుడికి మోక్షంబిచ్చినవాడు, గగన గవాక్షంబు నుండి తొంగి చూసి రక్ష రక్షయని ప్రార్థన వినగా ధర్మాన్ని తన ప్రతినిధిగా పంపిన కరుణాపయోనిధి, నా పాలిట పెన్నిధి. అప్పుడు ఒక ధర్మ సంకటం మొదలయ్యింది. చెన్నై షిఫ్ట్ అయితే అవకాశాలు పెరుగుతాయని సినీ వర్గాలు అనడం విన్నాను. వెళితే అవకాశాలు రాకపోతే, ఈ ఉద్యోగము పోతే అనే ధర్మ సందేహము మొదలైంది. శ్రేయోభిలాషులు బంగారం లాంటి ఉద్యోగం ఎలా వదులుకుంటావు అన్నారు. ఆప్తమిత్రులు బంగారం లాంటి అవకాశాలు ఎలా పోగొట్టుకుంటావు అన్నారు. ఈ ద్వైధీభావంలో నేను సందిగ్ధావస్థలో పడ్డాను. అప్పటికి నేను జంధ్యాల గారి మరో సినిమా రాగలీలలో కూడా నటించాను. అయినా సరే సందేహాలు, సందిగ్ధాలు, సంశయాలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేశాయి. చెన్నైకి షిఫ్ట్ అయితే లాంగ్ లీవ్లు కుదరవు. ఉద్యోగమే వదులుకుని వెళ్ళాలి. వెళితే చిరంజీవి గారు చేసే సినిమాల్లోనూ, జంధ్యాల గారి దర్శకత్వం వహించే సినిమాల్లోనూ అవకాశాలు ఇస్తారు. అవి బ్రతకడానికి సరిపోతాయో లేదో తెలీదు. నేను, నా భార్య, నా కొడుకు ముగ్గురం వెళ్ళాలి. బ్రతుకు వెళ్ళదీయాలి. చివరికి నాకు నా కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత మాత్రమే కనబడింది. అందుకని అవకాశాల కోసం అంత దూరం వెళ్ళలేననుకున్నాను. అత్తిల్లులోనే ఉండి ఉద్యోగం కంటిన్యూ చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాను. ఉన్నాను, వెళ్ళలేదు. నేను ఊరుకున్నాను. నా భవిష్యత్ నిర్దేశకుడు, నా మార్గదర్శకుడు, నా స్వామి ఊరుకోలేదు. నాకొక ఫోన్ వచ్చింది. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు. నాకు ల్యాండ్లైను లేదు. నా ఇంటి ఓనర్ ఫోన్ ఉంది. ఆ ఫోన్కి ట్రంక్ కాలే వచ్చింది. ఓనర్ వచ్చి చెప్పాడు. నేను చెన్నై వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను గనక పట్టించుకోలేదు. కాసేపటికి మా ఓనర్ మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఫోన్ వచ్చిందని చెప్పాడు. నా భార్య లక్ష్మి ఎవరో ఏమిటో వెళ్ళి చూడండి అని పంపించింది. ఆ క్షణం నాకు తెలీదు ఆ ఒక్క ఫోన్ కాల్ నా జీవిత గతినే మార్చేయబోతోందని. అనాసక్తిగానే వెళ్ళాను. ఫోన్ రిసీవ్ చేసుకున్నాను. చేసింది ఎవరో కాదు, ఈవీవి సత్యనారాయణ గారు. అప్పుడాయన జంధ్యాల గారి కో డైరెక్టర్. బ్రహ్మానందం, నీకో మంచి క్యారెక్టర్ ఉంది. మన డైరెక్టర్ గారి సినిమా, పెద్ద బ్యానర్. నువ్వు వెంటనే బయలుదేరి హైదరాబాద్ రావాలి అన్నారు. ఆయనకి నేనంటే అభిమానం. నాకు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉందని ఆయన నమ్మకం. నేను నా పరిస్థితి చెప్పాను. రాలేనేమో, చేయలేనేమో అన్నాను. నీకేం పర్వాలేదు, ఇది బ్రహ్మాండమైన క్యారెక్టర్, నీకు చాలా మంచి పేరు తెస్తుంది అన్నారు. 4 రోజులు షెడ్యూల్ అన్నారు. నేను మీమాంసలో పడ్డాను. మళ్ళీ సంశయం, సంకటం, సందిగ్ధం, సందేహం. ఈవీవి గారు వదల్లేదు. వదులుకోవద్దని ఒక ఆప్తమిత్రుడిలా అనునయించి చెప్పాడు. ఏమైతే అయ్యింది, మంచి వేషం అంటున్నారు. మన డైరెక్టర్ గారే అంటున్నారు. పెద్ద బ్యానర్ అంటున్నారు. ఒక 4 రోజులు చేసొచ్చేద్దాం అనుకున్నాను. ఆయనతో సరేనని చెప్పాను. ఆ సినిమా పేరేంటో తెలుసా? అహనా పెళ్ళంట. ఆ అవకాశం నాకు ఎలా వచ్చిందంటే అది కూడా డెస్టినీ. జంధ్యాల గారు కమిట్ అయిన సినిమా ఎవరిదో కాదు, ద గ్రేట్ మూవీ మొఘల్ రామానాయుడు గారిది. సురేష్ ప్రొడక్షన్స్కి అహనా పెళ్ళంట ఒప్పుకున్నాక అంతకుముందు తీసిన సత్యాగ్రహం ఇంకా రిలీజ్ కాలేదని, దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేసి ఒడ్డున పడేయండని జంధ్యాల గారు రామానాయుడు గారిని అడిగారు.
సరే సినిమా చూపించమన్నారు ఆయన. ఆ సినిమాలో నాయుడు గారు నా వేషం చూశారు, నా నటన చూశారు. అంత మాత్రాన నన్ను పిలిచి అవకాశం ఇవ్వలేదు. అక్కడ మరో ట్విస్ట్ జరిగింది. అదేమిటంటే, అహనా పెళ్ళంటలో కోటా శ్రీనివాసరావు గారు నేను వేసిన క్యారెక్టర్స్కి సుత్తి వీరభద్రరావు గారిని, సుత్తివేలు గారిని అనుకున్నారు. కానీ ఎంత ప్రయత్నించినా వారి డేట్స్ కుదరలేదు. అందువల్ల వారి ప్లేస్లో ఇంకెవరైతే బాగుంటుంది అన్న చర్చ వచ్చినప్పుడు వీరభద్రరావు గారి ప్లేస్లో కోటా శ్రీనివాసరావు గారైతే బాగుంటుందన్నారు. ఈవీవి గారు రామానాయుడు గారితో సత్యాగ్రహంలో మీరు చూసిన బ్రహ్మానందం అయితే చాలా బాగా చేస్తాడండి అని సజెస్ట్ చేశాడు. ఇలా ఈవీవి గారి రికమెండేషన్ని జంధ్యాల గారు బలంగా సమర్థించడం మూలాన అహనా పెళ్ళంటలో నాకు అవకాశం దక్కింది. హైదరాబాద్కి దగ్గరలోని దేవరయాంబల్లో ఓ ఇంట్లో షూటింగ్ మొదటి రోజు కూడా నా క్యారెక్టర్ని వేలు గారికే ఇవ్వాలనే మళ్ళీ ట్రై చేశారు. ఆయన ఒక పూట కూడా వచ్చే పరిస్థితిలో లేనన్నారు. ఇహ నాతోనే చేయించడం మొదలుపెట్టారు. అందులో రాజేంద్ర ప్రసాద్ హీరో, రజనీ హీరోయిన్. కోటా శ్రీనివాసరావు గారు మెయిన్ కీ రోల్ చేస్తుంటే ఆయన అసిస్టెంట్గా నేను. పిసినారి అయిన యజమానిని బండబూతులు మనసులో తిట్టుకునే విచిత్రమైన క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కోసం నాకు అరగుండు చేశారు. అప్పటి నుంచి నన్నంతా అరగుండు బ్రహ్మానందం అనేవారు. కొన్నేళ్ల పాటు టైటిల్స్లోనూ అదే వేశారు. షూటింగ్ కొనసాగుతోంది. సీన్స్ బాగా వస్తున్నాయి అన్నారు. సెట్స్లో అంతా ఎంజాయ్ చేస్తున్నారు. చివరికి సినిమా రిలీజ్ అయ్యింది. విడుదలైన అన్ని థియేటర్స్లోనూ ఒక ప్రభంజనంలా మారింది. ఆ ప్రభంజనం ప్రజలకు నన్ను మరింతగా దగ్గరకు చేసి గుండెకు హత్తుకుపోయేలా మార్చింది. నేనింక వెనక్కి తిరిగి చూడలేదు. ఆ విధంగా ఆ జగన్నాటక సూత్రధారి అహనా పెళ్ళంటలో పాత్రధారిగా మార్చాడు. నేటికి బ్రహ్మానందం గారి జీవిత చరిత్రని ఇక్కడితో ఆపుతున్నాను. మళ్ళీ తరువాయి భాగంలో మీ ముందుకు వస్తాను. ఇప్పటిదాకా నేను చదివింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో ఎక్కువ ప్రమోట్ అవుతుంది. ఆడియో బుక్స్ వినే అలవాటు ఉన్న శ్రోతలందరికీ ఇంత మంచి మంచి పుస్తకాలు చేరువవుతాయి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ తెలుసున్న వాళ్ళకి షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అవి నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా నాకు చాలా ఉపయోగపడతాయి. అలాగే నాకెంతో ప్రోత్సాహాన్ని కూడా కలిగిస్తాయి. వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే మర్చిపోకుండా పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.